హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. కొత్త రెసిపీ ఏమీ అనుకుంటున్నారా? ఇది చాలామందికి తెలిసిందే అండి, మ్యాంగో పులిహోర. కానీ దానికి ఆ రుచి టేస్ట్ మంచిగా రావాలంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. ఇలాగా ఒక మ్యాంగోని తీసుకోండి. మ్యాంగోని తీసుకొని బాగా అంటే మీ అన్నానికి తగ్గట్టుగా పులుపు ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. పులుపు తక్కువ ఉంటే కొంచెం ఎక్కువ మ్యాంగో తురుము తీసుకోవాలండి. తురిమితేనే దానికి చాలా బాగా టేస్ట్ వస్తుంది. మ్యాంగోని మిక్సీకి వేస్తే అంత టేస్టీగా అనిపించదు. సో ఇట్లాగా మామూలుగా అయితే పైన తొక్క తీసేసైనా తురుముకోవచ్చు, లేకపోతే తొక్కతో పట్టిన తురుముకోవచ్చు అండి. తురుముకున్నారు అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నేను రెండింటికి చూపిస్తున్నాను. రెండు సగం సగం వేసాను. సో వేసాక అలా తురిమి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక కళాయిలో ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసుకొని అంటే 3-4 టేబుల్ అంటే మీ అన్నానికి తగ్గట్టుగా అన్నం సరిపోతుంది, దీనికి ఆయిల్ పడుతుంది అన్నప్పుడు అట్లా పోసుకున్నాక ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చెనపప్పు, మినప్పప్పు, కొద్దిగా వేరుశనగపప్పు అన్నీ బాగా వేగాలండి. బాగా వేయించుకుంటేనే ఆ పులిహోరకి అనేది బాగా టేస్ట్ వస్తుంది. చూడండి, పప్పులు లేకపోతే పులిహోరకి టేస్ట్ అనేదే రాదు. సో మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. బాగా ఇవన్నీ వేగాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని బాగా పెట్టాలండి. అప్పుడు మాత్రమే అవి వేగితే చాలా బాగుంటాయి. కానీ ఈ ఎండుమిర్చి, పచ్చిమిర్చి అనేది ఇలాగ తుంచి మాత్రమే వేయాలండి. తుంచి వేస్తేనే చాలా బాగుంటుంది. ఆ ఎండుమిర్చి అలా తుంచి వేయడం వల్ల ఇత్తనాలు కూడా దానిలో పడి కారం స్పైసీగా చాలా బాగా అనిపిస్తుందండి. ఆ తర్వాత ఇవి కొంచెం వేగాక కరివేపాకు వేయండి. కరివేపాకు ఒక 2 రెమ్మలు కానీ ఒక రెమ్మ కానీ కరివేపాకు వేయాలి. కరివేపాకు కూడా వేసి బాగా కలిపెట్టాలండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ నీకు చెప్తాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొద్దిగా ఇంగువ వేయాలి. ఇంగువ వేస్తేనే ఆ పులుపుకి, ఇంగువకి ఆ టేస్ట్ సమానంగా మ్యాచ్ అయ్యి చాలా బాగుంటుంది. ఇవన్నీ వేగాక మ్యాంగో తురుము ఉంటుంది కదా, తురుము కూడా దీంట్లో వేసేసి బాగా ఆ పచ్చి స్మెల్ పోయే వరకు బాగా కలబెట్టాలండి. అంతేకాకుండా దీంట్లో కొద్దిగా మనం పులిహోర అన్నాం కదా, సో పసుపు మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఇవన్నీ బాగా వేగాక మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఆ పొడి వేస్తేనే దీనికి చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది పులిహోర. అదే అండి, కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా నువ్వులు వేసి పొడి చేసుకోండి. ఆ పొడి వేశారు అంటే నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను అట్లాగే వేస్తున్నాను. కానీ మీ దగ్గర లేకపోతే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి పొడి చేసుకొని ఆ పొడి వేసుకోండి. ఉప్పు కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఈ పులిహోరలోకి చాలా బాగుంటుంది. అంటే ఇలా వేసేటప్పుడు మాత్రమే వేసుకోండి. చెప్పాను కదా, మెంతులు, ఆవాలు, నువ్వులు వేసి పొడి, ఆ పొడి వేశారు అంటే ఈ మ్యాంగో పులిహోరకి సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీకు టైం ఉంటే తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆ తర్వాత పచ్చి స్మెల్ పోయే వరకు కొద్దిసేపు ఉంచి కొద్దిగా అన్నంలో వేసి మీ పులుపు ఇలా కొద్దిగా వేసి కలుపుకోవాలండి. ఆ పులుపు అది సరిపోతే దాన్ని మామూలుగా ఒక బౌల్లో స్టోర్ చేసుకున్నారు అంటే ఫ్రిడ్జ్లో ఒక 1 వీక్ వరకు అయితే నిల్వ ఉంటుంది. సరిపోలేదు అనుకుంటే మొత్తం వేసేసి కలుపుకోవచ్చు. సో అలా చూసుకొని కలుపుకున్నారు అంటే ఆ పులిహోర అనేది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా, సో తినడానికి అంతే టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.